అయితే సిరివెన్నెల గారి పాటల ప్రభావం అబ్బూస్ మాటల మీద ఎంతవరకు ఉంది? చాలా. ఇప్పుడు చెప్తున్నాను కదా, తపస్సు చూసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, ఒరే నువ్వు ఈ సాంగ్ రాసే ముందు నువ్వేం సీన్ రాసావో చెప్పు, ఈ సాంగ్ ని నువ్వు సీన్ అయితే ఏం రాస్తావో చెప్పు. అదెందుకు సార్ అని అడిగాను. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇది నేను పాటలో మాట్లాడు, దీని తర్వాత ఏం జరుగుతుందో అది నా పాట తర్వాత జరిగినట్టు ఉండాలి తప్ప నువ్వు రాసిన మాట వల్ల జరిగినట్టు ఉండకూడదు. అంటే ఆ క్రెడిట్ కూడా మీరు కూడా ఇంకెందుకు పాట ఇలా మాట్లాడుతూ ఆయన నా గమ్యంలో పాట అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బతుకు దొరుకు అన్న ఒక్క మాట చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు. ఇంతకు మించి ఎవరు చెప్తాడు సార్? నువ్వు దేనికోసం ఎదుగుతున్నావు, వెళ్ళు, కదులు ఇక్కడి నుంచి, అదే దొరుకుతుంది. నుంచుంటే దొరకదురా నీకు, బయటికి వెళ్ళు, నడు, పరిగెత్తు, పడు, లే, అన్ని దాంట్లోనే ఉన్నాయి, ఒక లైన్ లో ఉన్నాయి. ఇంతకు మించి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చెప్తారు? ఎంతవరకు, ఎందుకొరకు అని అడక్కు, అవన్నీ కూడా సపరేట్ సార్. అవన్నీ అంటే ఏ లైన్ కాలేని చెప్పుకోవచ్చు, అది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ప్రవచనంలో మాట్లాడుకోవచ్చు. నిజంగా చెప్తున్నాయి. అంటే నేను చాలా సార్లు అంట, ఈయన పల్లవులన్నీ కలిపితే గీత సార్. ఈయన రాసిన పల్లవులన్నీ కలిపి పుస్తకం వేస్తే అది గీత. ఒక మూమెంట్ లో నేను లోన్లీనెస్ ఫీల్ అవుతున్నా, ఇంట్లో ఎవరు లేరు, ఏంటో స్ట్రెస్డ్. నైట్ అంతా కూర్చుని ఇద్దరు పాటలు వింటా. ఒకటి రాజా గారి పాటలు వింటా, ఇళయరాజాది. 2 ఈయన పాటలు వింటా. తెల్లారి 3:30 ఎంతకో ఈయన పాటలు వింటున్నా. రాజా గారు మార్చి ఈయన పాటలకు వచ్చాయి. ఈయన పాటల్లో ఒక పాట, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులు ఇవ్వరుగా, ఆ పాట అయిపోయింది. మళ్ళీ ఇంకో పాట, ఏం పాట, ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం. ఈ 2 పాటలు విన్నాను సార్. తెల్లారి 4:30-5 ఆయనకు మెసేజ్ పెట్టాను. సార్ ఏదన్నా ఎవరన్నా చెప్తున్నప్పుడు, ఒక వేదాంతం చెప్తున్నప్పుడు, వేదాంతం వింటూ ఎవడన్నా సన్యాసం పుచ్చుకోవాలనుకుంటాడు. ఆ వేదాంతం చెప్తూ మనిషిలో చైతన్యం కలిగించడమే భగవద్గీత చేసిన పని. ఈ 2 పాటలు నాలో అలా వచ్చాయి సార్. ఇప్పటిదాకా నేను లోన్లీనెస్ ఫీల్ అయ్యి, ఈ క్షణంలో అది పోయింది, అది మీ వల్ల, పాదాబంధనం అని చెప్పి ఆయనకు నమస్కారం. ఇంతకు మించి లైఫ్ లో ఏం ఎక్స్పీరియన్స్ కావాలి సార్? నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. కడలేదని అడిగేందుకే తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా, గతముందని గమనించని నడిరేయికి రేపుందా, గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా, వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది, గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది, సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా.
చేయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతని పెను చీకటి చెబుతుందా కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేశాయ చరిత పుటలు వెను చూడక ఉరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా సింపుల్ గా చెప్పాలంటే బతకడం ఎలా నేర్పించడం అంతే. ఆయన పాటలు అవే కదా నేర్పించేది. క్వశ్చన్ చేస్తే చిన్న మన గురించి ఏమైనా చెప్తున్నాడు తల పక్కన పెట్టుకోవాలి. రకరకాల ముసుగులు మారుస్తూ మరిచాం సొంత మగం అంటే అని కరెక్టే కదా. పొద్దున్న లేస్తే యాక్షన్ అని చెప్పి బయటికి వెళ్ళి అందరిని చూసి నవ్వుతాం. మళ్ళీ ఇంటికి వచ్చి కట్ అని అమ్మయ్య అని పడుకుంటాం. బయటకు వెళ్తే మన నవ్వు ఆర్టిఫిషియల్ అని. బొమ్మరిళ్ళు అదే రాసింది, గుమ్మం దాటితే ప్రతి వాడికి వేరే లైఫ్ ఉంటుంది. మనకంతా ఆర్టిఫిషియాలిటీ. ఈయన దగ్గర అది లేదు, మీరు చూడలేరు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గురుగారు నాకు అది నచ్చలా అంటే ఆయన కోపం వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ అయితే ఏమొస్తుందో తెలుసా అండి, ఇవేంటి నచ్చలేదు కాదబ్బాయి, చాలా బాగుంటుంది అబ్బాయి, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయన ఎప్పుడు ట్రై చేయాలి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఆయన ఫస్ట్ ఆయన్ని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆయన కన్విన్స్ చేసాక కదా ఆయన ఇస్తారు. సో మీరు ఎంత చెప్పినా దిద్దుతూనే ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఎక్కడో సాటిస్ఫాక్షన్ రాదు. మీకు కావాల్సింది రాయడం చాలా ఈజీ, కథకు కావాల్సింది రాయడం చాలా కష్టం. ఇది కొన్ని తరాల పాటు బతుకుండేలా రాయడం చాలా కష్టం. అండ్ విలువలతో రాయడం కష్టం. మనం బౌండరీస్ పెట్టుకుని రాయడం కష్టం. ఆ కష్టం ఆయన భరించాడు కాబట్టి ఇవాళ మన అందరికీ ఒక దారి దొరుకుతుంది. మీరు యోగి, ఋషి, సిద్ధుడు ఏమైనా చెప్పుకోండి సార్, ఆ పైన ఉంటారు అంతే. అంటే ఒక చిన్నపాటి, అంటే ఏ సందర్భం లేని పరిస్థితుల్లో ఒక చిన్నపాటి రాయిస్తే సరిపోయే చోట కూడా ఒక శిల్పాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కదా. ఆయనే చెక్కుతూ 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 అసలు అంటే నిద్రాహారాలు ఉండవు సార్.